వర్షాలు వరదలతో ఏపీకి ఎంత నష్టం జరిగింది? కేంద్ర బృందం ఎంత అంచనా వేసింది? కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలనలో తేలిందేంటి? నష్టంపై ఏపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలేంటి? ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలో పలు జిల్లాలు నీట మునిగాయి. వరదల్లో చిక్కుకుని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చాలా మంది సర్వస్వం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు వరద బాధితులకు సహాయం చేస్తూనే నష్టాన్ని కూడా ప్రాథమికంగా అంచనా వేసింది ఏపీ ప్రభుత్వం. భారీ వర్షాలు వరదల కారణంగా 6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వం అంచనా ప్రకారం R&Bకి 2,124 కోట్లు, నీటి వనరుల శాఖకు 1,500 కోట్లు, పురపాలక శాఖకు 1,160 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్లు, వ్యవసాయ శాఖకు 301 కోట్ల నష్టం జరిగింది. అలాగే పంచాయతీ రోడ్లకు 167.5 కోట్లు, మత్స్యశాఖకు 157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్లు, ఉద్యాన శాఖకు 39.9 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 11.5 కోట్లు, అగ్నిమాపక శాఖకు 2 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఒక శుభవార్త ఏంటంటే డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేరు 3 రీచెస్ కూడా క్లోజ్ చేశాం. బుడమేరు ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత, దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. నష్టంపై ఇప్పుడు అధికారులు సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రధాని మోడీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఎంత సాయం వస్తుందా అనే ఆసక్తి ఉంది.